హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అదే ఎవరిని చులకనగా చూడకూడదు. మన తెలియకుండానే మన సమాజంలో కానీ, మన ఇంటి పక్కన కానీ, మన ఎదురుగుంటా కానీ మన తెలియకుండానే మనం వాళ్ళను చులకనగా చూస్తాం. కానీ అది తప్పు. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఏ పొట్లో ఏ పాము ఉందో ఎవ్వరికి తెలుసు. కాబట్టి ఎవరిని చులకనగా చూడకూడదు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మనం కథ రూపంలో తెలుసుకుంటే, ఒక గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి చదువుతూ ఉండేవాడు. తండ్రి మాత్రం కూరగాయలు అమ్ముతూ ఉండేవారు. అయితే ఉదయం తండ్రికి సహాయం చేస్తూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ తండ్రికి సహాయం చేసి ఇంటికి వెళ్ళి చదువుతూ కష్టపడుతూ ఉండేవారు. అయితే మిగతా పిల్లలందరూ కూడా ఈ రవిని చూసి అందరూ నవ్వేవారు. కూరగాయలు అమ్మేవాడి కొడుకు అని అందరూ నవ్వుతూ ఉండేవారు. కానీ రవి మాత్రం ఏమీ అనకుండా తలదించుకుని వెళ్ళిపోతూ తన పని తను చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ అందరినీ అడుగుతూ ఉన్నాడు, మీరు ఏం సాధిస్తారు, మీ లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏంటి అని అందరిని అడిగితే అందరూ రకరకాల కారణాలు, రకరకాల గమ్యాలు చెప్పాడు. మేము డాక్టర్ని అవుతాం, మేము ఇంజనీర్ అవుతాం, మేము లాయర్ అవుతాం అని అందరూ చెప్తున్నారు. కానీ రవి మాత్రం ఒకటే చెప్పాడు. నువ్వేమవుతాను అడిగితే టీచరు, నన్ను ఎవరైతే చులకనగా చూస్తారో వారందరూ గర్వపడేలాగా నేను తయారవ్వాలని ఒక్క సమాధానం చెప్పాడు టీచర్కి. వెంటనే టీచరు షాక్ అయిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కష్టపడి చదివి ఆ ఊరికి ఒక మీటింగ్కి గెస్ట్గా వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇతను మన గ్రామంలో కూరగాయలు అమ్మేవాడి కొడుకు అని అందరూ ఆశ్చర్యపోయారు. అతను చాలామందికి ఉద్యోగులు కూడా ఇప్పించాడు. అంటే ఈ విధంగా కూరగాయలు అమ్మేవాడి కొడుకు ఈరోజు ఆ గ్రామంలో ఉద్యోగులు ఇప్పిస్తున్నాడంటే చూడండి ఎంత గొప్పవాడో, ఎంత కష్టపడ్డాడో. అంటే మనం చూడవలసింది అతని యొక్క పరిస్థితి కాదు, అతని యొక్క గుణాన్ని చూడాలి, అతని యొక్క లక్ష్యాన్ని చూడాలి తప్ప ఎవరిని చులకనగా చూడకూడదు. కానీ మనం ఏం చేస్తాం, సమాజంలో మనం తెలియకుండానే మనం చులకనగా చూస్తాం. మనకంట తక్కువ కులాల వారిని కానీ, పేదవారిని కానీ, అడుక్కుంటూ ఉండవారిని కానీ మనం చులకనగా చూస్తాం. అది తప్పు. చేతనైతే సహాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఊరుకోవడం తప్ప వాళ్ళకి మాత్రం ఎటువంటి అన్యాయం చేయకుండా చులకన భావంతో చూడకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారో, ఎప్పుడు వాళ్ళు మనకు అందనంత స్థాయికి వెళ్తారో మీ ఎవరికి తెలుసు. కాబట్టి ఎవరిని చులకనగా చూడకూడదు. అందరినీ కావాలంటే ఆప్యాయత, అనురాగంతో వాళ్ళని చేరదీసి మనం ఈ సమాజాన్ని కలుపుకుంటూ పోవాలి తప్ప మనందరినీ ఎవరిని కూడా చులకన భావంతో చూడకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఎవరిని కూడా చులకన భావంతో చూడకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి శ్రీను వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.